ఓం శాంతి. అడ్వాన్స్ పార్టీ రెండవ భాగము. అడ్వాన్స్ స్టేజ్. సాకార్ బాబా 26/2012 రివైజ్ కోర్స్. అడ్వాన్స్ స్థితియే మొత్తం కల్పంలో సర్వశ్రేష్టమైన స్థితి. ఇదియే అడ్వాన్స్ పార్టీ మరియు అడ్వాన్స్ జన్మకు ఆధారము. ఈ జీవితంలో అనుభవమయ్యే ముక్తి, జీవన్ముక్తి, ఆత్మ యొక్క సంపూర్ణత, సంపన్నతలు మొత్తం కల్పంలో ఇంకెప్పుడు అనుభవము కావు. కావున ఈ జీవితం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న వారే ఈ జీవితంలో సత్యమైన సుఖాన్ని అనుభవం చేస్తారు. వర్తమాన సంగమయుగ జీవితంలో యథార్థమైన జ్ఞానాన్ని ధారణ చేసి పరమశాంతి, పరమశక్తి, పరమానందము, పరమ సుఖాలను అనుభవం చేసి ఇతరులచే చేయించుటే అడ్వాన్స్ స్టేజ్ వారి విశేషత మరియు గుణము, ధర్మము. ఇదే వారి గొప్పతనము. అడ్వాన్స్ స్టేజ్ వారే సర్వాత్మలకు పరమాత్ముని సందేశాన్ని ఇవ్వాలి. అంతేకాక ముక్తి, జీవన్ముక్తులకు దారిని కూడా తెలపాలి. అడ్వాన్స్ స్టేజ్ వారు దేహము మరియు దేహ ప్రపంచము నుండి అతీతంగా అయ్యి తమ ఆత్మిక స్వరూపంలో స్థితమై పరమశాంతిని, పరమశక్తిని అనగా ముక్తిని అనుభవం చేస్తారు. అడ్వాన్స్ స్టేజ్ వారు దేహము మరియు దేహ ప్రపంచము నుండి అతీతమై ఫరిష్తా రూపాన్ని ధారణ చేసి అవ్యక్త బాబ్దాదాతో పాటు విశ్వ కళ్యాణ సేవ చేస్తూ పరమానందాన్ని అనుభవం చేస్తారు. అడ్వాన్స్ స్టేజ్ వారు ఈ విశ్వనాటకమును గురించిన జ్ఞానాన్ని ధారణ చేసి ఆ నాటకాన్ని సాక్షిగా ఉండి చూస్తూ ట్రస్టీగా అయ్యి పాత్రను అభినయిస్తూ పరమసుఖాన్ని అనుభవం చేస్తారు. సాకారంలో దేవతలకు కూడా దుర్లభమైన పరమాత్మ మిలనములోని సుఖాన్ని అడ్వాన్స్ స్టేజ్ వారు మాత్రమే చేస్తారు. ఈ అడ్వాన్స్ స్టేజ్లో స్థితులై శ్రేష్ఠ పురుషార్థము చేసి విశ్వ కళ్యాణ సేవ చేయడం మరియు ఈ విశ్వనాటకము ద్వారా ఆనందాన్ని పొందడం మరియు అన్య ఆత్మలకు కూడా ఆనందపు అనుభూతిని చేయించడం బ్రాహ్మణులైన మన పరమ కర్తవ్యము. ఇప్పుడు కూడా మనలో కొంతమంది ఆత్మలు అడ్వాన్స్ పార్టీలోకి వెళ్తారు, లేక వెళ్ళేవారు ఉన్నారు. వారు ఇప్పటి ధారణ మరియు కర్తవ్యము ఆధారంగానే అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళి ఆ కర్తవ్యాన్ని పూర్తి చేయగలుగుతారు మరియు అడ్వాన్స్ జన్మను తీసుకొని కొత్త విశ్వంలోని శ్రేష్ఠ సుఖాన్ని అనుభవం చేయగలుగుతారు. వారి అడ్వాన్స్ స్టేజీ ఆధారంగానే వారికి కొత్త సంబంధాలు, సాధనా సంపత్తులు ప్రాప్తి అవుతాయి. అడ్వాన్స్ స్టేజ్ వారి జీవితంలో మాయ వలన లేక తమ కర్మల లెక్కాచారం కారణంగా కొన్ని విఘ్నాలు కూడా వస్తాయి. కానీ యథార్థ పురుషార్థం కారణంగా ఆ విఘ్నాలుగా కాక పరీక్షల రూపంలో అనుభవం అవుతాయి. అందువలన అవి ఎక్కే కళకు ఆధారమవుతాయి. భారతదేశము పవిత్రంగా ఉండేదని, దానిని నిర్వికారీ ప్రపంచమని అంటారని మీకు తెలుసు. ఆ సమయంలో మీరు చాలా సుఖంగా, సదా ఆరోగ్యవంతులుగా, సదా ధనవంతులుగా ఉండేవారు. ఇప్పుడు భారతదేశము వికారీగా, పతితంగా అయ్యింది. మీరు శ్రీమతమనుసారంగా చదవాలి, చదివించాలి. ఇదే మీ వ్యాపారము. ఇకపోతే జన్మ జన్మాంతరాల కర్మభోగము చాలా ఉంది. కొంతమందికి హార్ట్ ఫెయిల్ అవుతుంది, కొంతమంది జబ్బు పడతారు. ఇదంతా డ్రామాలో నిర్ణయింపబడి ఉందని భావించాలి.
బహుశా వారు మరో పాత్రను అభినయించాల్సి ఉంది. ఇందులో దుఃఖించాల్సిన విషయమేదీ లేదు. అవ్యక్త బాబ్దాదా 15/9/1974 రివైజ్. అది జ్ఞానరూపీ దర్పణంలో తమ రూపాన్ని చూసుకోవడం. ఇదే విధంగా ఇప్పుడు మీ ప్రకాశవంతమైన ఫరిష్తా రూపము స్పష్టంగా కనిపించాలి. అంతేకాక అనుభవం అవ్వాలి. నడుస్తూ, తిరుగుతూ, మాట్లాడుతూ నేను ప్రకాశ స్వరూపాన్ని, నేను ఫరిష్తా, నడుస్తున్నాను, నేను ఫరిష్తాను, మాట్లాడుతున్నానని అనుభవం అవ్వాలి. అప్పుడే మీ స్మృతి మరియు స్థితుల ప్రభావం ఇతరులపై పడుతుంది. కర్తవ్యం చేస్తున్నా నేను ఫరిష్తాను, ఈ కార్యం కొరకు నిమిత్తమై ఈ భూమిపై పాదాలు మోపుతున్నాను, కానీ నేను అవ్యక్త దేశవాసిని. అనన్య రత్నాలు లైట్ హౌస్ వలె తిరుగుతూ నలువైపులా ప్రకాశాన్ని ఇస్తూ ఉంటారు. లైట్ హౌస్ రూపం కూడా ప్రాక్టికల్గా ఉండాలి కదా. సూర్యుడు తన ప్రకాశాన్ని ఒక స్థానానికి మాత్రమే ఇస్తాడా? లేదు కదా. కనుక మీ విశేష శక్తిరూపీ కిరణాలు కూడా నలువైపులా వ్యాపించాలి కదా. లేకుంటే మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, జ్ఞాన నక్షత్రాలని ఎలా రుజువవుతుంది? మాస్టర్ జ్ఞాన సూర్యులు అనగా తండ్రి సమానము. ప్రకాశ చక్రము కూడా ఉండాలి. అంతేకాక సేవ చేయునప్పుడు ప్రకాశాన్ని వ్యాపింపజేసే చక్రము కూడా ఉండాలి. అప్పుడే మిమ్మల్ని చక్రధారులని అంటారు. ఇటువంటి చక్రధారులే చక్రవర్తి రాజులుగా అవ్వగలరు. నడుస్తూ, తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి లైట్ చక్రము కనిపిస్తుంది. ఆ లైట్ చక్రము స్థూలమైన కళ్లకు కనిపించినట్లే అనుభవమవుతుంది. అదేవిధంగా మీకు కూడా అనుభవమవుతుంది. చూస్తూ చూస్తూ స్వయం వారు కూడా అదృశ్యమవుతారు, అనగా వారు కూడా అశరీరీలుగా అయిపోతారు. అవ్యక్త బాబ్దాదా 30/9/1975 20/10/2012 రివైజ్. రాస్ అనగా రాశి కలియుట. రాశి కలియుట అనగా స్వభావ సంస్కారాలు, గుణాలు మరియు సేవ ఇవన్నీ మిలనంలో కనిపించాలి. సమానంగా అయితే కాలేరు, నెంబర్ అయితే ఉండనే ఉంటుంది. కానీ వ్యత్యాసము ఎంత కొద్దిగా ఉంటుందంటే వ్యత్యాసమే లేనట్లు కనిపిస్తుంది. ఒకరిలో ఒకరు ఇమిడిపోయినట్లుగా ఒక్కటిగా అయిపోయారనే గాయనం ఏదైతే ఉందో అది ఈ మహారథుల మిలనము గురించిన గాయనమే. తండ్రిలో ఇమిడిపోయారు అనగా తండ్రి స్వరూపంగా అయిపోయారు. తండ్రిలో ఇమిడిపోవడం అనగా సమానమైపోవడం, అనగా సమాన స్వరూపాన్ని అనుభవం చేయడం. ఆ సమయంలో తండ్రి మరియు మహారథి పిల్లల స్వరూపంలో, గుణాలలో వ్యత్యాసాన్ని అనుభవం చేయరు. సాకారంలో ఉంటున్న నిరాకార స్వరూప ప్రేమలో మునిగిపోయి దేహాన్ని మర్చిపోయి ఉంటారు. కనుక స్వరూపం కూడా తండ్రి సమానంగా అయిపోతుంది. సాకారంలో బ్రహ్మబాబా ఎలా అనుభవం చేశారో అలా తండ్రిలోని సర్వగుణాలు స్వయంలో అనుభవం అవుతాయి. సాగరంలో ఇమిడిపోవడం అనగా స్వయంలో సంపూర్ణ స్థితిని అనుభవం చేయడం. ఇప్పుడు ఆ అనుభవాన్ని ఎక్కువగా చేయవలసి ఉంది. ప్రతి సంకల్పం ద్వారా వరదాని, దృష్టి ద్వారా వరదానిగా అయ్యి దృష్టితో తృప్తిపరిచేవారు. బాబ్దాదా ప్రతి పుత్రుని సమీపతను చూస్తారు. లీనమవ్వడమనగా ఇమిడిపోవడం. అమృతవేళ సమయంలో విశేషంగా
ఇటువంటి శక్తిశాలి స్థితిని అనుభవం చెయ్యాలి. ఇటువంటి అనుభవం చేస్తే దాని ప్రభావము మొత్తం రోజంతా నడుస్తుంది. సాకార్ బాబా 7/11/2012 రివైజ్. ఇప్పుడు మీ సమయం చాలా విలువైనది. దీనిని వ్యర్థం చేయరాదు. భక్తి మార్గంలో చాలా సమయాన్ని వ్యర్థం చేస్తూ వచ్చారు. యోగంలో ఎటువంటి అభ్యాసం ఉండాలంటే భలే ఎంత పెద్ద శబ్దాలున్నా, భూకంపము వచ్చినా, బాంబులు పడుతూ ఉన్నా భయపడరాదు. రక్తపు నదులు ప్రవహిస్తాయని మీకు తెలుసు కదా. ఇక పోను పోను చాలా ఆపదలు రానున్నాయి. ఓం శాంతి.